ఉమ్మడి నెల్లూరు జిల్లా సతీష్ ధావత్ స్పేస్ సెంటర్ నుండి పిఎస్ఎల్వి C-57 వాహనౌక నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. 63 నిమిషాలన్నర ప్రయోగం తొలి దశ విజయవంతంపై స్పష్టత ఇచ్చారు. 15 లక్షల కిలోమీటర్లు 125 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆదిత్య L1 లాంగ్వేజ్ 1 పాయింట్ వద్ద హాల్ కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. బాణుడిపై భారత మొదటి ప్రయోగం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సౌరగోళం వద్ద వాతావరణ పరిస్థితులను సౌర తుఫాన్లు ముందుగానే పసిగట్టి అంతరిక్షంలోకి వెలువైన ఆస్తులను కాపాడుకుంటామని ఇస్రో శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ప్రయోగం విజయవంతంపై సతీష్ ధావత్ స్పేస్ సెంటర్ నుండి మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. సౌర ఖగోళ రహస్యాలను ఛేదించేందుకు నింగిలోకి దూసుకెళ్లినటువంటి పిఎస్ఎల్వి C-57 వాహక నౌక అత్యంత విజయవంతంగా అయితే సక్సెస్ఫుల్ గా అయితే ముందుకు వెళ్ళింది. దీని ప్రయోగం విజయవంతంగా అయితే మనం 125 రోజులు వెయిట్ చేయవలసినటువంటి పరిస్థితి. సుమారు 15 లక్షల కిలోమీటర్ల సుదీర్ఘమైన ప్రయాణం తర్వాత ఏదైతే ఈ ప్రయోగానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకి వెలువడేటటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏదైతే శాస్త్రవేత్తల అంచనాలకు మించి అయితే ఈ ప్రయోగం మరొక అడుగు ముందుకెళ్ళిందని చెప్పాలి. అత్యంత సక్సెస్ఫుల్ గా అయితే నింగిలోకి దూసుకెళ్ళింది పిఎస్ఎల్వి C-57 వాహక నౌక. ఈరోజు మరి ఏదైతే ఇస్రో శాస్త్రవేత్తలు ప్రధానంగా ఖగోళ శాస్త్రంపై అంటే ఈ సౌర గోళంపై ఉన్నటువంటి రహస్యాలను ఛేదించేందుకు సుమారు 7 పరిశోధనలు అయితే ఈరోజు చేపట్టినారు. ప్రధానంగా సౌర గోళంపై ఉన్నటువంటి అనేక పనులు ఏదైతే ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, అలాగే లోపల ఉంటే కరోనాలు, ఇలా రకరకాల ప్రయోగాలకైతే వేదిక కానుంది ఈరోజు ఆదిత్య L1 ప్రయోగం. భారత్ చేపట్టినటువంటి అత్యంత మొట్టమొదటి ప్రయోగం కావడంతో పూర్తిగా కూడా దీనిపై యావత్ భారతదేశం కూడా ఇటువైపు ఇస్రో శ్రీహరికోట సతీష్ ధావత్ స్పేస్ సెంటర్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా మనం గమనించినట్లయితే సౌర గోళంపై ఎటువంటి వాతావరణం ఉంది. సౌర గోళంలో తుఫాన్ల వల్ల అంతరిక్షంలో వెళ్ళేటటువంటి ఎటువంటి మార్పులు సంతరించుకుంటాయి, ఈ మార్పులకు సంబంధించి భూభాగంలో ఉన్నటువంటి ఎటువంటి ప్రభావం ఉంటుంది, అలాగే ఈ సౌర గోళంలో ఉన్నటువంటి తుఫాన్లు ఈరోజు అంతరిక్షంలో ఉన్నటువంటి మన ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లుతున్నాయి, ఈ వాటిలో నష్టాన్ని మనం ఏ రకంగా నివారించాలి, వీటన్నిటిపై అయితే అధ్యయనం చేసేందుకు ఆదిత్య L1 మన ఆశలను నిలిపేందుకైతే నింగిలోకి దూసుకెళ్ళిందనే చెప్పాలి. ఈరోజు ఏదైతే లాంగ్వేజ్ 1 పాయింట్ వద్ద హేలో అనేటటువంటి కక్షలో అయితే ఇది ప్రవేశపెట్టున్నారు. ఈ కక్షలో ప్రవేశపెట్టిన నాటి నుంచి కూడా ఈ ప్రయోగానికి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలవుతుంది. ప్రధానంగా కరోనల్ హీట్, సోలార్ విండ్ యాక్సలరేషన్, కరోనల్ మ్యాగ్నెటిక్, యువి సమీపంలో అంటే అల్ట్రా వైలెట్ సమీపంలోని రేడియేషన్ ప్రక్రియ, వీటన్నిటిపై అయితే పూర్తిగా కూడా అధ్యయనం చేసేటటువంటి పరిస్థితి. ప్రధానంగా మరి ఒక ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనా సౌర కిరణాలు, సౌర్య అయస్కాంత క్షేత్రం, వీటిని కూడా నిరంతరం గమనించేటటువంటి పరిస్థితి. వీటన్నింటినీ కూడా పూర్తిగా గమనిస్తూ ఇది భారతావనికి ఏ రకంగా ఉపయోగపడుతుందనేందుకు కూడా 125 రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పటికే చంద్రునిపై దక్షిణ ధ్రువంపై కాలు మోపినటువంటి ప్రజ్ఞాన్ రోవర్ తన యొక్క పనితనాన్ని విజయవంతంగా పూర్తి చేసినటువంటి తరుణంలో ఈరోజు కోట్లాది మంది ఆశలను నింగిలోకి దూసుకెళ్ళినటువంటి ఆదిత్య L1 ఈరోజు దాని ప్రయోగం కూడా విజయవంతం కావాలని ఈరోజు యావత్ భారతదేశం కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అత్యంత కీలకమైనటువంటి ఈ తొలి ఘట్టం అయితే విజయవంతంగా పూర్తయిందనే చెప్పాలి. మరి యొక్క 125 రోజుల్లో జరగబోయేటటువంటి అన్ని రకాల దశలు కూడా విజయవంతంగా పూర్తి చేసి ఈరోజు భారత అమ్ముల పదిలోకి మరి యొక్క అస్త్రం చేరాలని కూడా శాస్త్రవేత్తలు ఎదురు చూస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్ తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, శ్రీహరికోట నుండి. Trajectory and developing nominal thirst. The bright fumes against a clear midday sky. A rocket launch is more than just a sight to behold. The roaring sound and the vibrations that we can feel here, adding to